నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే కూటమి ప్రభుత్వం హయాంలో గత ఏడాది మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఘనంగా జరిగింది పోయిన సంవత్సరం. మరి ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమం గురించి ముఖ్య ఉద్దేశం ఏంటి, దేనికి జరపడం జరిగింది, దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మీరేమని చెప్తారు? ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ని, టీచర్స్ని, అలాగే విద్యార్థుల్ని అందరినీ ఒకే చోట సమన్వయపరిచి పిల్లల చదువు ఎలా సాగుతుంది, క్రమశిక్షణ ఎలా ఉంది, వాళ్ళ సదుపాయాలు ఎలా ఉన్నాయి, పేరెంట్స్గా వాళ్ళ బాధ్యత ఏ విధంగా ఉంది, టీచర్స్గా వాళ్ళు విద్యాబోధన ఏ విధంగా ఉంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు సమీక్షించుకునే విధానం అందుబాటులోకి రావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకా చాలా ఉద్దేశాలు, ఇది ముఖ్యమైనది అనుకోవచ్చు. ఈ ఉద్దేశంతో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా సక్సెస్ అయ్యింది. ఆ స్ఫూర్తితోనే మరోసారి ఈరోజు నిజంగా ఒక గురు పౌర్ణమి సందర్భం కూడా ఒక అత్యద్భుతంగా అలా కుదిరిపోయింది. అంటే వ్యాస పూర్ణిమ కూడా అని అంటారు. వ్యాసుడు మహాభారతం రాసిన వ్యాసుడు ఒక తెలుగు గురువుగా మనం అనుకుంటాం. అలాంటి వ్యాస పూర్ణిమ ఈ రోజున ఈసారి అంతకంటే ప్రతిష్టాత్మకంగా PTM 2.0ని ఈ రోజున అత్యద్భుతంగా ప్రజల్లో తీసుకెళ్ళటం జరిగింది. అంటే దాదాపుగా విద్యార్థులు అయితేనేమి, పేరెంట్స్ అయితేనేమి, పూర్వ విద్యార్థులు అయితేనేమి, దాతలు అయితేనేమి, అలాగే ఉద్యోగస్తులు అయితేనేమి, టీచర్స్ అయితేనేమి, అలా అందరూ కలిపి 2 కోట్ల మంది సుమారుగా ఇక్కడ ఒకటేసారి ఈ మెగా పేటీఎం ఈవెంట్లో పాల్గొంటున్నారనేది వార్తలు వచ్చినాయి పొద్దున్న. అది సక్సెస్ఫుల్గా నడుస్తున్న సందర్భంలో ఇది ఈ రోజున గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి చేరుతుందని అందరూ అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే మొట్టమొదటిసారిగా దేశంలోని ఇది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం అయితే ప్రభుత్వ పాఠశాల విషయంలో, రెండోది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు వెళ్ళడం అనేది నిజంగా ఇది మన ప్రభుత్వ పాఠశాలకి మళ్ళీ ఒక పూర్వవైభవం రాబోతుందా అనే విధంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకనాడు పూర్వం మన విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో దేవాలయాల్లాగా వెలుగొందాయి. ఒక పుణ్యక్షేత్రాల జ్ఞాన సముపార్జన కోసం వెళ్ళినట్టుగా ఉండేది. అలాంటి విద్యాలయాలు కొంతకాలంగా ఈ ప్రైవేటు పాఠశాల ఈ ఒత్తిడికి, ఆ యాజమాన్యాల ఆధిపత్యంలో పాఠశాలలు వెనకబడటం అయితే కొంత జరిగింది. ఆ తర్వాత ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఈ రోజున కూటమి ప్రభుత్వం నడుం కట్టి, మరీ ముఖ్యంగా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత దూకుడుగా, మరింత ప్రతిష్టాత్మకంగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితేనేమి, స్కూల్స్ని పునరుద్ధరించడం కానీ, లేకపోతే స్కూల్లో ఉన్న సదుపాయాలను పునరుద్ధరించడం కానీ, అలాగే డ్రాప్అవుట్స్ అవుతున్న చోట విద్యార్థుల్ని మళ్ళీ ప్రభుత్వ పాఠశాల వైపుకి మళ్లించే విధంగానైతేనేమి, ఇప్పుడు వీటన్నిటికీ మరో ముఖ్యమైన కారణం తల్లి దీవెన. ఈ తల్లి దీవెన అనేది ఒక నిజం చెప్పాలంటే, ఒక తల్లి తన ఇంట్లో 2 బిడ్డలో 3 బిడ్డలో ఉంటే ఒక బిడ్డను పంపించి మిగతా బిడ్డల్ని కూలుకో నాలుకో పంపించాల్సిన పరిస్థితి ఉండేది గతంలో. అలాంటిది అంటే ఒక్కళ్ళకి మాత్రమే ఒక 15,000 అందిన పరిస్థితిలో వివక్షను చూపించాల్సి వచ్చేది. నిజంగా కన్నతల్లికి ఎంత ఇబ్బంది అండి అది. ఒక బిడ్డను చదివించుకోగలిగి రెండో బిడ్డను చదివించుకోలేనప్పుడు ఆ వేదన అంతా ఎంత ఉండదు. ఇది గమనించి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు ముందుగానే దీని గురించి అర్థం చేసుకుని, లేదు ఆ తల్లికి ఆ బిడ్డలకి న్యాయం జరగాలి అనే ముఖ్యమైన సదుద్దేశంతో బడ్జెట్ ఎంతైనా కానివ్వండి, కానీ ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రాబోయే తరాలే వీళ్ళే, ఈ భావితరాలే ఆర్థిక పరిపుష్టికి వాళ్ళు పాటుపడతారు, వాళ్ళు విద్యావంతులైతేనే, వాళ్ళు విద్యా సముపార్జన చేసినట్టయితే అనే ఒక సత్సంకల్పంతో ఆ రోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని తోచే తప్పకుండా కట్టుబడి ఈరోజు తల్లి దీవెన ద్వారా ఇంట్లో ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు, 10 మంది ఉంటే 10 మంది కూడా మనం పేపర్స్లో గట్ట మన వీడియోలో గట్ట చూసాం. అంతమందికి కూడా ఆ విధంగా ఈ తల్లికి వందనం ద్వారా ఇంతమంది లబ్ధిదారులు, నిజంగా ఆ పిల్లలు అలాగే పేరెంట్స్ లబ్ధి పొంది దాని ద్వారా ఆ పిల్లల్ని చదివించుకునే పరిస్థితి ఏర్పడింది. ఓకే. సో ఇటువంటి కార్యక్రమాలు చేపడటం వల్ల ఎటువంటి మార్పులు తీసుకురావచ్చు ఇక విద్యా వ్యవస్థలో? ఇప్పుడు అదే జరుగుతుందండి. విద్యా వ్యవస్థలో మార్పులు అంటే, ముందు ప్రభుత్వ పాఠశాల గతంలో ఇంతకుముందు ఎలా ఉన్నాయో అదేవిధంగా మళ్ళీ ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అనే ఒక దృఢమైన సంకల్పం లోకేష్ బాబులో ఉంది. విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి నడుం కట్టారు. అందులో భాగంగానే ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే కిట్స్ని, అంటే తెలుగుదేశం పార్టీగా లేకపోతే జనసేన పార్టీగా వీళ్ళు ఎవరిలో ఒకళ్ళు పేర్లు వేసుకోవచ్చు, కానీ ఆ పని చేయకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన ఒక టీచరు పూర్వాశ్రమంలో,
ఆయన టీచర్గా ఉండి అత్యున్నత స్థానం అయిన రాష్ట్రపతి పదవిని అలంకరించిన వ్యక్తి, ఒక ఆదర్శవంతమైన వ్యక్తి. అలాంటి పేరు పెట్టుకున్నందుకు నిజంగా గొప్ప విషయం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో. అలాంటి విధంగా కిట్స్ ఇవ్వడంలో కానీ, అలాగే ఈ తల్లికి వందనం ద్వారా ఒక తల్లికి ఉన్న అందరి బిడ్డలకి కూడా విద్య అందించే విధంగా, అలాగే ఇప్పుడు ఆహారం విషయంలో కూడా అంతకుముందు మామూలు దొడ్డు బియ్యం ఉండేది, ఇప్పుడు దాని బదులు ఇప్పుడు సన్న బియ్యంతో వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఇలాగా విద్యార్థుల్ని డ్రాప్అవుట్స్ అవుతున్న వాళ్ళని ఇలా తీసుకొచ్చి మళ్ళీ స్కూల్స్లో జాయిన్ చేసే పరిస్థితి వచ్చారు. స్కూల్స్ వసతులు కూడా పెంచారు. అలాగే మెరుగైన విద్యను అందించడం కోసం నిరంతరం ఆ విధంగా ఆ ప్రక్రియకి చేపడతానే ఉన్నారు. అయితే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేశారంటే ఏమని చెప్తారు? ఆయన ఒకటేనండి, ఒక బిడ్డకి ఎలక్షన్స్ ముందు వాళ్ళ భార్య అన్నారు, ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరికి, మేము ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000 ఇచ్చేస్తామన్నారు. కానీ వాళ్ళు ఆచరణలో దాన్ని చేయలేదు. ఒకళ్ళకే ఇచ్చి రెండో బిడ్డకి నిజంగానే ఆ తల్లికి వేదన కలిగించారు. అలా మాటలు చెప్పి ఆ మాటలు తప్పిన పార్టీ జగన్ నైజమే అంతా. ఎందుకంటే జగన్కి విద్యార్థుల సాధక బాధకాల గురించి అతనికి ఏం పట్టింపు లేదు. ఒక బటన్ నొక్కానా అనుకోవటం, ఏదో ఒక అమ్మఒడి ద్వారా 15,000 వేసాను అనుకోవటం తప్పితే విద్యార్థుల గురించి, వాళ్ళ మానసిక భావోద్వేగాల గురించి, ఒక బిడ్డ చదువుతూ రెండో బిడ్డ చదవకపోతే ఏమవుతుందనే దాని గురించి, తల్లిదండ్రులు వాళ్ళు ఏ విధంగా పిల్లలు పంపిస్తున్నారు, వాళ్ళ బాధ్యత ఏంటి, ఇలాంటి విషయాలు ఏమీ ఆయన పట్టు. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అంటూ ఉంటాడు. ఇక్కడ మాట గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం అనే ఒక నాటకంలో గిరీశం శిష్యుడులా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే ఫస్ట్ క్లాస్ స్టూడెంటు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఏదో ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తాను, సాధక బాధకాలు కూడా చూసుకోవాలి. అంతకుముందు చాలా కాలంగా ఒక తెలుగు మీడియం చదువుతున్న పిల్లలు ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం అనేటప్పటికల్లా దానికి అడాప్ట్ కావాలంటే సమయం పడుద్ది. ఏదో ఎల్కేజీ నుంచో ఫస్ట్ క్లాస్ నుంచో వస్తామన్న సందర్భం అయితే అది కొంతవరకు వాళ్ళు మెల్లమెల్లగా దాంట్లో అలవాటు పడతారు. ఒకటేసారి నేను 5th క్లాస్ నుంచో 7th క్లాస్ నుంచో నేను ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తానని అంతకుముందు ఇంగ్లీష్ మీడియం కాని వాళ్ళకి ఎంత ఇబ్బంది పడతారు. దీన్ని ప్రాక్టికల్గా ఆలోచించకుండా అప్పుడున్న ప్రతిపక్షమైన తెలుగుదేశం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. అదిగో నేను అది గొప్పంటి బిడ్డలకలాగా నేను ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలనుకుంటే ఇది వీళ్ళు అడ్డుపడుతున్నారు అన్నాడు. కావాలని చేసే దుష్ప్రచారం ఇది. ఆ రోజున చెప్పింది అదే, ఆ మీడియం ఈ మీడియం రెండు ఉంచండి, ఎవరు ఏ మీడియంలో కావాలంటే ఆ మీడియంలో జాయిన్ అవుతారు. మెల్లమెల్లగా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇంగ్లీష్ మీడియం ఎన్నుకున్నప్పుడు మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు అలా ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి దాన్ని అలాగా మీరు ఒకటేసారి బలవంతంగా రుద్దద్దు అన్నమాట తప్పితే ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం కాలేదు ఆ రోజుని. దీన్ని ఆ విధంగా వక్రీకరించి మాట్లాడటం జరిగింది. ఇప్పుడైనా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళకి రెండు, అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉండటం అనేది ఒక సౌలభ్యం. ఎవరు ఏ మీడియంలో కావాలంటే వాళ్ళు ఆ మీడియం చదువుకునే అవకాశం ఉంటుంది. సరే, ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ ఏదైతే ఉందో నిజంగా దేశానికే ఆదర్శం. ఈ ఆదర్శవంతమైన ప్రక్రియను చేపడుతున్న లోకేష్ బాబు గారికి నిజంగా అభినందనీయుడు. ఇంకా ఈ విషయంలో మరొకటి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ఏదైనా పట్టుకుంటే పట్టుదలగా దానికి నెరవేరుస్తాడు తండ్రిలాగా తాతలాగా అని చెప్పడం కోసం ఇది ఒక ఉదాహరణ. యోగా డే జరిగింది మొన్న ఎక్కడ వైజాగ్లో. అది ప్రతిష్టాత్మకంగా తీసుకుని భుజాల మీద వేసుకుని తను ఎంత కష్టపడి ఆ ఈవెంట్ని సక్సెస్ చేశాడో లోకేష్ బాబు అందరూ చూశారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే భుజం తట్టి ఆ రోజున అభినందించడం చూస్తే ఈయనకి ఏదైనా విషయం పట్టుకుంటే లోకేష్ బాబు ఎంత దానికి కృషి చేస్తారు, అల్టిమేట్గా దాన్ని పూర్తిగా రిజల్ట్ రావడం కోసం ఎంత ప్రయత్నిస్తాడు అనేది మనం చూసాం. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు కూడా ఈ మెగా ఈవెంట్ ఏదైతే ఉందో PTM 2O అనే కార్యక్రమం ఇవాళ సక్సెస్ అయింది, మన కళ్ళ ఎదురుగుండా కనిపిస్తూ ఉంది. సో ఇవాళ ఆ విధంగా చూసుకుంటే విద్యార్థుల స్ఫూర్తిని ఇవ్వటం కానీ, అలాగే పేరెంట్స్కి ఆ బాధ్యతని విద్యార్థుల పట్ల కానీ, అలాగే చదువు పట్ల, పిల్లల చదువుల పట్ల కానీ, ఇప్పుడు ఉపాధ్యాయులతో వాళ్ళు మాట్లాడి వాళ్ళ పిల్లల బాగోగులు తెలుసుకోవడం గురించి కానీ ఇవన్నీ జరగడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఆ విధంగా ఈ రోజున సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ స్కూల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పిల్లలతో మమేకమయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి చక్కగా వాళ్ళ ప్రశ్నలు అడిగి రాబట్టుకుని వాళ్ళ భవిష్యత్తులో డాక్టర్లు అవుతారా, లేకపోతే ఇంజనీర్లు అవుతారా, లేకపోతే IT ప్రొఫెషన్కి వెళ్తారా, ఏమవుతారనేది అందరినీ అడిగి తెలుసుకుని వాళ్ళతో గడిపిన విధానం ఏదైతే ఉందో పిల్లలకి అది స్ఫూర్తిదాయకం. అదేవిధంగా లోకేష్ బాబు షైనింగ్ స్టార్స్ అనే ఒక ప్రోత్సాహకాన్ని ఇచ్చి విద్యార్థుల్ని మరింత చురుగ్గా ఉండేలాగా విద్యా వ్యవస్థని ఇవాళ మార్పులు చేర్పులు తీసుకురావడం ఏదైతే ఉందో అది గొప్ప విషయం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ మరి పిల్లలకి తన స్వయంగా పాఠాలు చెప్పడం, ఆ పిల్లల మంచి చెడ్డలు తెలుసుకోవటం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో చదివించాలనే ఒక ఆలోచన పేరెంట్స్లో కలుగుతుంది. ఆల్రెడీ కలిగింది. ఆ మధ్యనే మనం విన్నాం, ఒక 3 టీచర్స్
ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ టీచర్స్గా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి అదే స్కూల్లో జాయిన్ చేశారు. అంటే దీన్ని బట్టి వాళ్ళలో ఎంత నమ్మకం వచ్చింది, ఆ నమ్మకాన్ని మిగతా వాళ్ళు ఆ నమ్మకాన్ని కలిగించడానికి కోసం నిజంగా వాళ్ళు ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారని చూస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలకి సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందా అని అనుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.